ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. దేవరాపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు రెండో విడతలో జమ చేసినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వ వాటాగా పీఎం కిసాన్ ద్వారా 2,000 జమ అయ్యాయని చెప్పారు. మొదటి విడతలో 7,000 ఆగస్టులోనే అందించామని, 2 విడతల ద్వారా మొత్తం 6,310 కోట్లు జమ చేశామని వివరించారు. త్వరలోనే 3వ విడత కూడా జమ చేస్తామని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఉద్యానవన శాఖ అధికారి ఎస్ మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి భాగ్యవతి, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా రెండవ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ 3వ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ 3వ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఎంఓయూస్ చేసుకున్నారు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ గా రా మెటీరియల్ చాలా ఉంది. ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకునే ఎంఓఎస్ కంపెనీస్ తో మాట్లాడి మనందరికీ ఎలా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము వర్కౌట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని ముందు చూపిస్తున్నాయో వాళ్ళందరికీ కూడా మనం రా మెటీరియల్ టైఅప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగేటట్టు కూడా ప్రణాళిక మేము మా వైపు నుంచి ప్లాన్ చేస్తాం. మీ అందరినీ కూడా మీరందరూ కూడా దానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంచుమించుగా 180,000 ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది. ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ అయింది. సో అవన్నీ కూడా జరుగుతుంది. యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్లో క్రైసిస్ వచ్చింది యూరియాకి. యాక్చువల్గా యూరియా అనేది మనకి అంతకుముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు. మనకు కావాల్సిన యూరియా కంటే అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది.